నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన. ఇరాన్ చుట్టూ మా బలగాలు ఉంటాయని స్పష్టీకరణ. నేడు ఒంగోలు టు కందుకూరు టు వేలం కేంద్రాల్లో రెండో విడత పొగాకు కొనుగోళ్లు ప్రారంభం. మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నామన్న బోర్డు ఈడీ విశ్వశ్రీ. మీ కష్టార్జితం స్వార్జితమైన మీ భూమిపై మీకు శాశ్వత హక్కు ఉండేలా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర పరిశీలనతో మీ భూమి మీ హక్కు కార్యక్రమం పేరుతో రైతుకు ఉచితంగా పాస్ పుస్తకాలను ఇస్తున్నామని చెప్పారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గ్రామ సభకు హాజరైన సీఎం చంద్రబాబు ప్రభుత్వ స్టాళ్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తిన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వేగ్నేశ నరేంద్ర వర్మ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. భూమి అనేది మనందరికీ చాలా జటిలమైన సమస్య. అందుకని ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనికులు, ఆయుధాలు మొదలైనవి ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు సైనికులు వెనక్కి రారని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకు పడతామని హెచ్చరించారు. హర్మోజ్ జలసంధి మార్గం సురక్షితంగా ఉండాలని, నౌకాయానం నిరంతరంగా కొనసాగాలని అన్నారు. ఒప్పందం కుదిరే వరకు అమెరికా సైన్యం అక్కడే విశ్రాంతి తీసుకుంటూ తమ తదుపరి మిషన్ కోసం ఎదురు చూస్తుందని అన్నారు.
మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు భారీగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 254 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. 1100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ముఖ్యంగా బీరూట్, దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో నష్టం మరింత తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యుఏఈలపై క్షిపణి దాడులు చేసింది. ఇరాన్లోని లావన్ దీవిలో ఆయిల్ రిఫైనరీపై భారీ దాడులు జరిగినా దీనిపై అమెరికా బలగాలు స్పందించలేదు. దీంతో హర్మ్యూజ్ జలసంధిని తెరిచిన కొద్దిసేపటికే మరలా ఇరాన్ మూసివేసింది. దక్షిణాదిలో రెండవ విడత పొగాకు కొనుగోళ్లను ఒంగోలు 2వ వేలం కేంద్రంలో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ ప్రారంభించారు. బోర్డు సిబ్బంది, రైతు సంఘాల ప్రతినిధులు రైతుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః మహాగణాధిపతయే నమః. ఓకే ఫైనల్ 51. రైతు సంఘాల ప్రతినిధులు సమస్యలను ఈడీ దృష్టికి తీసుకొచ్చారు. తొలి రోజు వేలం కేంద్రంలో కేజీ 250 రూపాయలు రేటు పలికిందని, గత సంవత్సరం ప్రారంభంలో 280 రూపాయలు కొనుగోలు చేశారని ఈడీ తెలిపారు. ఈసారి మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బ్రైట్ గ్రేడ్ పొగాకు అధికంగా వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని వ్యాపార వర్గాలు కూడా అంగీకరించారని, రైతులకు నష్టం కలగకుండా ఉత్పత్తి ఖర్చులకు తగినట్లుగా కొనుగోళ్లు చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పామని అన్నారు. బోర్డు నిర్దేశించిన లక్ష్యానికి మించి అధిక సాగు వల్ల ఉత్పత్తి కూడా పెరిగిందని అన్నారు. ఉత్పత్తి అయిన చివరి కేజీ వరకు పొగాకు కొనుగోలు బోర్డు ద్వారా చేసి మంచి ధరలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. 1లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆక్షన్స్ మొదలవుతున్నాయి. సో దానికి రావడం జరిగిందనమాట. సో ఇవాళ 250 నుంచి మొదలెట్టారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి ప్రైస్ ఇలా వచ్చింది. మనము లాస్ట్ ఇయర్ కూడా మనం 280 నుంచి మొదలెడితే మనకి లాస్ట్ 350, 360 వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అలానే ఈసారి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈసారి మంచి విషయం ఏంటంటే మనకి బ్రైట్ గ్రేడ్ మనకి పంటలో బాగా వచ్చిందండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి క్వాలిటీ చాలా బాగుంది. అది మేమే కాదు, ట్రేడ్ కూడా చెప్తున్నారు. రిక్వెస్ట్ ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రైతుకి కష్టం కలగకుండా మనకి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వచ్చిందో అది గిట్టుబాటు అయ్యే విధంగా ప్రైసెస్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనం వాళ్ళతో రెగ్యులర్గా మానిటర్ చేసి కృషి చేస్తాం. దానికి పంట ఎక్కువ వేశారు. మనము ప్రతిసారి చెప్పినా కానీ ఇంకా రైతులకి అందులో బాగా రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి అది వేయడం జరుగుతుంది. సో ప్రతిసారి ఎప్పుడు ఎక్కువ వేసినా కానీ లాస్ట్ కేజీ వరకు కూడా టొబాకో బోర్డు అమ్మే విధంగానే ప్రయత్నం చేస్తుంది. ఈసారి కూడా అలానే చేస్తాం. ఈసారి కూడా ఎవ్రీ లాస్ట్ కేజీ వరకు ఇది అమ్ముడుపోతుంది. నేను ఈ సంవత్సరం 2025-26 గాను సుమారు 100 ఎకరాల్లో పొగాకు సాగు చేయడం జరిగిందండి. ఈరోజు మా వేలం కేంద్రం ప్రారంభమైంది. ఇక్కడ ప్రారంభ ధర 250 రూపాయలు ఉంది. గత తాలూకా ధరతో పోలి రైతుకు ఖర్చు పెరిగిద్ది, కానీ ఈ బేలు అమ్మేటప్పటికి మాకు రేటు తగ్గుతుంది. కాబట్టి ఇది మాకు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి. ఒకవైపు చూస్తే గ్లోబల్గా కూడా యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ట్రేడ్ కూడా మాకు ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఆగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రారంభ ధరే 250 రూపాయలు ఉంటే ఉత్తరోత్తర లోయర్స్కి కానీ మీడియంస్కి కానీ ఇంకా రేటు తగ్గితే యావరేజ్ తగ్గిద్ది.
220 రూపాయలు గత సంవత్సరం యావరేజ్ వచ్చింది. అప్పుడే మేము నష్టపోయాం. ఇప్పుడు ఇదే విధంగా కూడా కొనసాగితే మేము తీవ్రంగా నష్టపోతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని, ఒకవైపు సత్వరమే, ఇది ఒక జిల్లా సమస్య కాదు, ఒక రాష్ట్ర సమస్య. ఇదేదో చిన్న విషయం కాదండి. ప్రకాశం జిల్లాలో ప్రతి రైతు కూలీ యొక్క ఆర్థిక విధానాల మీద తీవ్రమైన ప్రభావం చూపిద్ది. కాబట్టి 50 మంది రైతులు తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు సత్వరమే, ఏదైనా చేతులు కాలినాక ఆకులు పట్టుకునే ఉపయోగం లేదంటారు. కాబట్టి ప్రభుత్వం సత్వరమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోటి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే నిర్ణయం తీసుకుంటే, పెంచిన ఏదైతే జీఎస్టీ 28% నుంచి 40% చేశారు, దీనివల్ల మేము కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడతాం. ఆబ్వియస్లీ ట్రేడు మా దగ్గర రైతు దగ్గర తక్కువ కొనుక్కుందామనే చూస్తారు. మేము ఏ రోజు రోడ్డు ఎక్కల గత సంవత్సరం, కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితులు ఎదురయ్యే విధంగా మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి సత్వరమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఏదైతే పెరిగిన జీఎస్టీ, అదేవిధంగా ఎక్సైజ్ సుంకం ఉందో దీన్ని కానీ తగ్గిస్తే రైతు కొద్దో గొప్ప మేలు జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి సత్వరమే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా 50 మంది రైతుల తరపు నుంచి, రైతు యంత్రాంగం తరపు నుంచి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. టొబాకో బోర్డు పెట్టి ఈ రోజుకు 40 సంవత్సరాలు 100 రూపాయలు పెంచి కొంటారని చెప్పి, కానీ అదేమీ లేదు. కానీ ప్రత్యేకత ఏంటంటే, పోయిన సంవత్సరం 2 కేజీ 280 రూపాయలతో మొదలుపెట్టి చివరకు 340 రూపాయల దాకా వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రైస్ మొదటి రోజు స్టార్టింగ్ ప్రైస్ 280 మాకు అవకాశం లేదండి. యుద్ధాల కారణంగా ఇతర దేశ వ్యాపారస్తులు ఎవరు కూడా ముందుకొచ్చి 1 కేజీ పొగాకు అడగలేదు. అందువల్ల మా సొంత నిర్ణయం తీసుకున్నామని చెప్పి ట్రేడ్ చెప్పి 250 రూపాయలు మొదలుపెట్టారు. సరే, దానికి సంతోషిస్తున్నాం. సరే, రైతులు అడిగారు, అమ్మా ఈ రేటు ఇస్తే మాకు నష్టం వస్తుందని. ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే, అయా యుద్ధాలు ఆగిపోతే ఇతర దేశాలు ట్రేడ్ వ్యాపారస్తులు బయ్యర్లు వస్తారు, వాళ్ళు మన ఇండియా పొగా కొనుగోలు మొదలైతే మార్కెట్ పెరిగే అవకాశం ఉందండి. అది నేను ఎప్పుడు కూడా ట్రేడ్తో మాట్లాడతాను, ఇతర దేశాలతో కూడా మాట్లాడతాను, రైతులకు న్యాయం చేస్తూ ఉంటాను, ఇది నా డ్యూటీ అని చెప్పి వెళ్ళారు. ఈ సంవత్సరం దిగుబడి బాగున్నందువల్ల మార్కెట్ లేదు. లాస్ట్ ఇయర్ 28 రూపాయల కాడి నుంచి ఉంది, దిగొచ్చింది, మళ్ళా 365 అట్లా పలికింది లాస్ట్లో. ఈ సంవత్సరం నీళ్ళ ఖర్చు కానీ చాలా ఎక్కువగా ఉంది. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 1 ఎకరాకు వచ్చి 7 నుంచి 8 వేలు ఖర్చు వచ్చింది నీళ్ళ ఖర్చు. అలాంటి పక్షంలో ఇలాంటి విధింపులు జరిగితే రాష్ట్ర చర్య, రాష్ట్రం కానీ కేంద్రంపై భారీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి రైతులకి న్యాయం చేయాలని చెప్పి మేము రైతులందరం డిమాండ్ చేస్తున్నాం. ఇది డిమాండ్ కూడా కాదు, రైతుల బాధ అర్థం చేసుకొని. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కారు బీభత్సం సృష్టించింది. విజయ బ్యాంకు సెంటర్లో ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్లోని సామాగ్రి, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. గంజాయి మత్తులో కారును వేగంగా నడిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 2 యువకులు, 3 యువతులను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. చచ్చిపోయేది మున్సిపాలిటీ ప్రతి ఏడాది ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో పొగాకు కొనుగోలు కంపెనీలు పెద్ద మనసుతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. వేసుకోవాలా టవలో? వేసుకోండి, పర్లేదు. ఇబ్బంది
ఉండకూడదని కోరుకున్నాం. రెడ్ స్టైల్ రైతు సోదరులు కూడా పొగాకు మార్కెట్ను అనుసరించి డిమాండ్ ఉన్న గ్రేడును బోర్డు వేలం కేంద్రాలకు తెచ్చి మంచి ధర పొందాలని సూచించారు. రైతులు, వ్యాపార ప్రతినిధుల మధ్య పొగాకు బోర్డు అధికారులు సమన్వయం చేసి పొగాకు వేలం సాఫీగా జరిగేలా చూడాలని అన్నారు. కందుకూరు 2 పొగాకు వేలం కేంద్రంలో ఈరోజు పొగాకు కొనుగోళ్లను బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ వేణుతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. సిగ్నల్ రాలేదు అందుకని ఏం చేస్తాంటే 51 పెడతా, 50లో కొట్టాడు, స్టెప్ డౌన్ అవుతా. అర్థమైందా? రెడీ, స్టెప్ డౌన్ అవుతా, చూసుకోండి. రైతు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మన కందుకూరు ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, ఇది మెట్ట ప్రాంతం. ఓన్లీ టొబాకో మీదనే ఆధారపడి మన రైతులు జీవించే పరిస్థితి కొన్ని దశాబ్దాల నుంచి. అటువంటి పరిస్థితిలో మనందరం కూడా ఏదో పొగాకు వేసుకొని పిల్లలను చదివించుకోవడం, లేకపోతే పిల్లల మ్యారేజ్ కోసం మొత్తం కూడా టొబాకో మీద ఆధారపడే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చాలా సంతోషం. ఒక రైతు కుటుంబంలో బట్టి మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం. ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన టొబాకో సెక్రటరీ గారికి, అలాగే ఆక్షన్ సూపరింటెండెంట్ గారికి, కంపెనీ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక రైతు సోదరులందరూ చెప్పినట్లుగా ఈ ఫ్లక్చువేషన్ మార్కెట్లో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. రైతు సోదరులు ఆల్రెడీ భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. మీరు కూడా అంటే గత సంవత్సరం కంటే కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మీ అందరికీ కూడా తెలుసు, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కాస్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతూ ఉంది. దీన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా రైతు సోదరులకు అంటే ఒక సంవత్సరంలో ఒక ప్రైస్ అంటే కిందకు వచ్చేదానికి ఎవరు కూడా ఇష్టపడిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపెనీ ప్రతినిధులు రైతుల మీద ఒక సానుభూతిని మీరు కూడా అంటే మనం అందరం రైతులు బాగుంటేనే మన అందరం కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేజర్ షేరు పర్చేజ్ చేసే ఐటీసీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, అలాగే జీపే ఇంకా చిన్న కంపెనీల సోదరులు కూడా ఉన్నారు. మీరు కూడా ఒక సంవత్సరం హెవీ ఇన్కమ్స్ వస్తాయి, ఒక సంవత్సరం ఎక్స్పోర్ట్ లేనప్పుడు కొద్దిగా ఇన్కమ్ సోర్స్ కూడా తగ్గుద్ది. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా మీరు రైతులకు సహకరించాలని చెప్పి రైతు సోదరులకు కూడా చిన్న విజ్ఞప్తి. ఏదైతే మార్కెట్లో మూమెంట్ ఉందో ఆ గ్రేడ్నే తీసుకొచ్చి మీరు కూడా మంచి ప్రైస్ వచ్చే విధంగా మీరు కూడా ఆలోచించాలని చెప్పి ఎక్కడా కూడా ఇద్దరు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండించాం. కంపల్సరీగా మనం రైతు రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కంపెనీ ప్రతినిధులతో కూడా మధ్యలో టొబాకో బోర్డు ఉంది కాబట్టి సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా సహకరించాలని చెప్పి అట్లానే టొబాకో అధికారులకి, అలాగే కంపెనీ ప్రతినిధులకి, రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పట్టుదల, పేదరికం అడ్డురాదని ఆ అక్క చెల్లెళ్ళు నిరూపించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో సకాలంలో ఫీజులు చెల్లించలేదని విద్యాసంస్థల యాజమాన్యాలు అర్ధాంతరంగా ఇంటికి పంపించి వేశారు. ఆర్థిక పరిస్థితిని తలుచుకొని ఆవేదన ఉన్నప్పటికీ కుంగిపోకుండా కష్టపడి చదివి పట్టుదలకు ప్రతిభను కనపరిచారు. తాజాగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన సూపర్ సిస్టర్స్ అని ప్రశంసలు అందుకుంటున్నారు. ఒంగోలు చెరువుకొమ్ముపాలెంలో తోరటి ఆనంద్, రాధిక దంపతులు నివసిస్తున్నారు. వారికి కుమారుడు నాగసుమంత్, కుమార్తెలు సృజనతార, సమత ఉన్నారు. ఆనంద్ గత 3 దశాబ్దాల నుండి పేదల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ వస్తున్నారు. తనకంటూ వెనుక ఏమీ వేసుకోలేకపోయారు. కుమారుడు డిగ్రీ పూర్తి చేయగా 2 కుమార్తెలు మొదటి నుండి చదువులో చురుకుగా ఉంటూ వచ్చారు. కుమార్తెల చదువు విషయంలో ఆనంద్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో పబ్లిక్ పరీక్షల ముందు 2 కుమార్తెలను పెట్టే బేడతో ఇంటికి పంపించినప్పుడు ఆనందపడ్డ బాధ అంతా ఇంతా కాదు. పరిస్థితిని గమనించిన ఆనంద్ కుమారుడు డిగ్రీ అనంతరం ఆటో నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ కంప్లీట్ చేశాను. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు వల్ల చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, డాడీకి అనుకున్న ఆదాయం రాక, ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, పరిస్థితులకి ఫ్యామిలీ ఇబ్బంది పడతా, స్టడీస్కి ఫీజు కట్టక, స్కూల్లో నుండి ఇంటికి పంపించడం, ఇలా పరిస్థితులను చూసి నేను కూడా మధ్యలో ఆటో వేసి కొంత ఇంట్లో జరపడం, కొంత డాడీకి సపోర్ట్గా ఉండడం, ఇలా కొంతకాలం నేను నడుపుకుంటూ వచ్చాను. తర్వాత డాడీ అలా వద్దు, నువ్వు కూడా చదువుకో, నేను ఎలాగోలా కష్టపడి నేను ట్రై చేస్తాను,
ముగ్గురు చదువుకుంటే అదే నాకు సంతోషం అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారంటే అవన్నీ తట్టుకొని మాకు చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ డాడీ పడిన కష్టం, అమ్మ వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో అమ్మాయి వాళ్ళు యూనివర్సిటీ ఫస్ట్ రావడం మాకు సంతోషంగా. బాగా చదువుతారని తెలుసు, కానీ ఆర్థికంగా ఇబ్బంది అయిపోయి మధ్యలోనే ఆగిపోతారేమో, మళ్ళీ పెళ్ళిళ్ళకి డిసైడ్ అయ్యి ఫీజులు కట్టలేక పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి వస్తుందేమో అనేసి ఆటో కూడా తోలడం జరిగింది. నా వంతు నేను కొంత సాయం చేసుకుని వాళ్ళిద్దరికీ కొంచెం తోడుగా ఉండి వాళ్ళకి చెప్పుకుంటూ అడ్జస్ట్ అయ్యి వాళ్ళని ఇలా చదివించుకుంటూ రావడం జరుగుతుంది. గ్యారంటీగా వాళ్ళిద్దరు సివిల్స్ కొడతారు. వాళ్ళకి ఎలాంటి సాయం కావాలన్నా కూడా ఏ విధంగా డాడీ నేను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళని చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్తాను. తమ చదువుల కోసం తండ్రి అన్న పడుతున్న కష్టాన్ని చూసిన అక్క చెల్లెళ్ళు మరింత పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అక్క సృజనతార ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నీట్ కోసం ప్రయత్నించి ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. దాంతో అక్క చెల్లెళ్ళు సృజనతార, సమత ఇద్దరూ ఒంగోలు SSN డిగ్రీ కాలేజీలో చేరారు. నా బిడ్డల విషయంలో నేను చదువుల విషయంలో పూర్తిగా సహకారం అందించలేకపోయినన్నా, అది ఈరోజు పిల్లలిద్దరూ ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిజంగా చెప్పాలంటే వాళ్ళ కృషి ఫలితమే. ఈరోజు యూనివర్సిటీ పెద్దమ్మాయి ఫస్ట్, చిన్నమ్మాయి సెకండ్, ఇద్దరు పిల్లలు ఆ అవకాశం నాకు దక్కడం అంటే నిజంగా నేను ఆ దేవుడి సహాయం, నా బిడ్డల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నేనైతే వాళ్ళకి చేసింది చాలా తక్కువేని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఆ పేరు రావడానికి కారణం కూడా ఆ బిడ్డలిద్దరే. ఎందుకంటే గమనిస్తూ ఉన్నాను, నేను నిద్రలెగిస్తే బయట పనులు, ప్రజల పనుల కోసం వెళ్తున్నాను తప్పనిచ్చి మీరు చదువుకోండి అని కానీ, లేకపోతే ఏం చదువుతున్నారమ్మా అని నేను అడిగాను. వేకోజామున 3 గంటలకు లెగిసి వాళ్ళు చదువుకున్న పరిస్థితిని అయితే గమనించాను. పని చేసుకొని, ఇంట్లో పని చేసుకొని కూడా వాళ్ళు మరలా ఆ చదువుకుంటూ ఈ విధంగా ఈరోజు ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక గొప్ప పేరుని సంపాదించి పెట్టారంటే అది నాకంటే కూడా అది బిడ్డల కష్టమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఇయర్లో కాలేజీ ఫస్ట్ అన్నారు, దాని వరకే సంతోషపడ్డాను. నేను వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోయానని బాధ ఉంది. కానీ అవకాశం వాళ్ళు కాలేజీ ఫస్ట్ అనేది కూడా నేను చాలా సంతోషపడ్డాను. అయితే దీనికి బ్రదర్ ఒక ఆయన జోసఫ్ అన్న లెక్చరర్ గారు నా ఇంటికి వచ్చి పిల్లల్ని ఇట్లా నువ్వు ఇబ్బంది పెట్టేవా ఆనందని చెప్పని అన్నే ప్రోత్సాహంతో నేను నా దగ్గర తీసుకెళ్తాను, నా దగ్గర జాయిన్ చేస్తానని చెప్పి అన్నప్పుడు నేనేమీ మాట్లాడలేకపోయాను. అన్నే తీసుకెళ్ళి ఆ గ్రూపు కూడా సెలక్షన్ చేసి ఇది తీసుకోండి అమ్మని చెప్పింది కూడా అన్న జోసఫ్ అన్న, ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానన్న. యూనివర్సిటీ స్థాయిలో నా బిడ్డల పేరు వచ్చిందంటే నిజంగా చాలా ఆనందంగా ఉందన్న, సంతోషంగా ఉంది. మరి మీలాంటి వాళ్ళు తెలుసుకొని ఈ విషయాన్ని ఇంకా బిడ్డలను ప్రోత్సహించడానికి మీ వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలుగుతారో వాళ్ళని తీసుకెళ్లేదానికి కూడా మీ అందరి సహకారం తీసుకొని చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. 10th క్లాసు ఎగ్జామ్ జరుగుతూ ఉంది, ఫీజు పెండింగ్ ఉందని చెప్పని 4 రోజులు ఎగ్జామ్స్ ఉండగా పెట్టే లగేజ్ పెట్టిచ్చేసేసి బ్యాగ్ ఇచ్చేసి ఇంటికి పంపించడం జరిగిందన్న. పెద్దమ్మాయి ఇంటికి వచ్చి ఏడుస్తూ పనుకుంటే బాధపడి వేరొక ఆయన పరిస్థితి వివరించి చెప్పినప్పుడు వెంటనే 30,000 సాయం చేశారన్న. నా పేరు కాలేజీలో కూడా ఫస్ట్ పేరు నిలబెట్టిందన్న. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఏందానందని చెప్పని. మరి నిజంగా ఈరోజు కూడా ఆ బిడ్డలిద్దరూ ఇన్ని అవాంతరాలు ఎదురవుతున్నా ఎక్కడా కూడా పెద్దమ్మాయిని నీటికి పంపుదామని 1 year బ్యాగ్ చేసుకొని పంపలేని పరిస్థితులు ఇంటి దగ్గర పెట్టుకుంటే బిడ్డని ఇంటి దగ్గర పెట్టానని బాధ అడిగేవాళ్ళు చాలామంది. పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేవని వాటన్నిటిని కూడా దిగమింగుకొని బిడ్డలకు నచ్చ చెప్పుకుంటూ, కానీ నా పిల్లలు కూడా ఎప్పుడు కూడా మాకు అవి లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవనే మాట ఏ రోజుకి అనలేదన్నా. ఉన్న దాంట్లోనే తింటూ, ఉన్న దాంట్లోనే చేసుకుంటూ వాళ్ళు ఈరోజు ఆ బిడ్డలు, నేను ఆ బిడ్డల తండ్రి కంటే కూడా వాళ్ళు నా బిడ్డలుగా చెప్పుకోవడమే నాకు గౌరవంగా ఉందని చెప్పని కూడా నేను చెప్తా ఉన్నానన్న. నేను ఊహ వచ్చేసరికి మా నాన్నగారు ఆరోగ్యం బాగలేక
ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల్లో మా అమ్మగారే ఇప్పటికీ గంపనెత్తిన పెట్టుకొని కాయలు అమ్ముతూ ఉంటుంది. మా నాన్న పని చేయలేని పరిస్థితులు, ఆరోగ్యం బాగలేక ఇంటి దగ్గర ఉంటే ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మా అక్క కోసం. నేను సపోర్ట్గా ఉన్నానన్న ఉద్దేశంతో లారీ ముఠా పని చేశాను, మొక్కలకి వెళ్ళాను, పచ్చాకు పని చేశాను, పత్తి తీయటానికి వెళ్ళాను. అన్ని పనులు కూడా నేను కూడా మా అమ్మకు తోడుగా ఉన్నాను, సపోర్ట్గా ఉన్నాను. కానీ ఆ తర్వాత మొదటి నుంచి కూడా ఈ ప్రజల కోసం పనిచేయాలనేది ఒక ఆలోచన మన మనసులో ఉండి ఈ దళిత వర్గాల కోసం అప్పటి నుండి కూడా దళిత మహాసభ దగ్గర నుంచి కూడా పనిచేస్తూ నేను అది పని చేస్తూనే మా అమ్మకి చేదోడు వాదుగా ఉంటే అయితే నాకు మా అమ్మ ఈరోజు నా బిడ్డలు కానీ నేను కానీ తిన్నా ఈరోజు వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళ ఫీజుల విషయంలో కానీ నేను ఇచ్చేదానికంటే కూడా మా అమ్మ ప్రోద్బలమే ఎక్కువగా ఉందని కూడా నేను మీకు మనస్సాక్షిగా చెప్తా ఉన్నానన్న. ఇద్దరూ ఒకే సంవత్సరం ఒకే సబ్జెక్టు కావడంతో పోటీ పడి చదవటం ప్రారంభించారు. ఇద్దరూ ఒకేసారి స్టడీ అవర్స్లో కూర్చునేవారు. ఒకరికి అర్థం కాకుంటే మరొకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సబ్జెక్టుపై పట్టు సాధిస్తూ వచ్చారు. దాంతో పోటీపడి మార్కులు సాధిస్తూ వచ్చారు. దీంతో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో సృజనతార యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు సాధించగా సమత 2వ ర్యాంకు సాధించారు. వారి తల్లిదండ్రులు ఆనంద్, రాధిక, అన్న నాగసుమంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ టార్గెట్ సివిల్స్ అని, దానిని సాధించి తమ తల్లిదండ్రులు అన్నకు గిఫ్ట్గా ఇస్తామని అక్కా చెల్లెళ్ళు సృజనతార, సమత ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ తీసుకొని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రైజ్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. హీఈస్ మై స్ట్రెంగ్త్. హీఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ సక్సెస్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పేరెంట్స్ మేము ఈరోజు ఇలా ఉన్నామంటే నిజంగా దేవుని కృప అని నేను ముందుగానే చెప్తాను. ఈ నా యొక్క సక్సెస్కి మా ఫాదర్ ఎంతో కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఎన్నోసార్లు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. కొన్నిసార్లు అయితే ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో ఇంటికి కూడా పంపించేశారు. ఇంకొక 1 వీక్లో పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతానంగా ఫీజు కట్టలేక బ్యాగ్ సర్దేసి ఇంటికి పంపించారు. కానీ అప్పుడు కూడా మా డాడీ నన్ను వెనక్కి తగ్గించలేదు. అప్పుడు నా 10th 9.8 వచ్చింది నాకు. మా డాడీ అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తర్వాత కూడా నేను ఇంటర్ కాలేజ్ అయినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్ ఇట్లనే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వచ్చాయి. సేమ్ అప్పుడు కూడా ఇంకొక 3-4 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనగా ఇంటికి పంపించేశారు. పిల్లలతో అందరితో కలిపి ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కాదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఫైనాన్షియల్గా. మాకు మా ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. మా డాడీ ఒక్కళ్ళే ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారు. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎంత కష్టపడ్డారో సేమ్ అదే ప్రేమ, అదే ఈక్వల్ సపోర్ట్ నాకు మా అన్న ఇచ్చారు. మా అన్న కూడా ఈరోజు మేము ఇలా ఉండడానికి ఒక కారణం అని చెప్పచ్చు. నేను లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడైతే, చెల్లి ఇంటర్లో ఉన్నప్పుడైతే ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వస్తే మా కోసం ఆటో నడిపాడు మా అన్న. ఎవరికి తెలియకుండా చిన్న చిన్న పనులు చేసుకొని మాకు ఫీజు కట్టారు. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ముగ్గురు చాలా కారణం. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. మేము మా జీవితాంతం రుణపడి ఉంటాము వాళ్ళకి. అండ్ ఈరోజు ఈ యూనివర్సిటీ స్థాయిలో ర్యాంక్ తెచ్చుకోవడం వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నాకు ఫస్ట్ ర్యాంక్ యూనివర్సిటీ లెవెల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావడం, నా చెల్లికి సెకండ్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమందరము అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ డాడీ వాళ్ళ సైడ్ నుంచి కానీ. సో మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు. మా డాడీ ఇంటికి వచ్చిన రోజులు చాలా తక్కువ, ఇంటికి రావడం కూడా అంటే నా బిడ్డల కోసం కష్టపడాలి అనేది. సో ఆ కష్టాన్ని మేము మా డాడీలో గుర్తించాము. మా అన్నలో కూడా అంటే చిన్న వయసులోనే తన స్టడీస్ కూడా పక్కన పెట్టుకొని నా చెల్లిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇది మా వాళ్ళలో మేము చూసాము. మాకు ఎప్పుడూ అనిపించలేదు, కానీ మా పేరెంట్స్ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా, ఇట్లా కట్టలేకపోతున్నాం కూడా అని చెప్పి ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. ఈ రోజు కూడా మేము ఎన్ని ఇబ్బందులైనా పడతాము, మీరు ఎంత చదువుకుంటామని అంత చదివిస్తాము అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకుని నడిపిస్తున్నారు. మేము అప్పుడు బాధపడితే మా పేరెంట్స్ డాడీ చూస్తే మళ్ళీ బాధపడతాడేమో అని డాడీ దగ్గర ఏడ్చేవాళ్ళం కాదు. కళ్ళని అట్లనే పెట్టుకొని ప్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం.
ప్రతి ఒక్కళ్ళు మేము చదవడానికి మాకు ముందు కృషి చేశారు. అండ్ ఇక్కడ మేము ఫీజు విషయంలో ఏమీ ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి 90% మార్క్స్ వస్తే ఫ్రీ సీట్ అని చెప్పారు. సో మా ఇద్దరికి ఇంటర్లో 90% అబవ్ వచ్చింది. సో అట్లా రావడం వల్ల మాకు ఇప్పుడు ఫ్రీ సీట్ అక్కడ. సో ఇప్పుడు ప్రశాంతంగా మేము చదువుకోగలుగుతున్నాం. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అంటే వెనక స్ట్రెస్ అనేది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో పేరెంట్స్ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. మేము ఫ్రీగా చదువుకుంటున్నాం కాబట్టి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్ కూడా. ఎంబీసీ గ్రూపు కాలేజ్కి నేను యూనివర్సిటీ 2nd ర్యాంక్తో పాస్ అయ్యాను. ఎంతో గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 3 మంత్స్లో 440కి 400 తెచ్చుకోగలిగాను. డాడీ చాలా సంతోషపడ్డారు. డాడీని చూసేసరికి చాలా సంతోషం అనిపించింది. అలాగే మళ్ళా నీట్ జాయిన్ అవుదామని ఇంటర్ తర్వాత జాయిన్ అవుదామని చూసాం, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకో వెనకబడిపోయాము. డాడీ కానీ చాలా ఫీల్ అయ్యారు. ఆగిపోదాంలే ఎందుకు అనుకున్నాం, కానీ డాడీ మీరు అసలు అలా అనుకోవద్దు, వెనకంజ వేయనివ్వను, చదివిస్తాను, అది ఎంత కష్టమైనా సరే నేను భరిస్తానని డాడీ డిగ్రీ జాయిన్ చేసి ఇంతవరకు మాకు తోడు నీడగా ఉండి మా అమ్మ కానీ మా అన్న కానీ ఎంతో కష్టపడి మాకు ఆ కష్టాన్ని తెలియనివ్వకుండా చదువుకోండి, మీరు ఇంకేం చేయొద్దు, చదువు మాత్రమే ఉండాలి మీ మనసులో, ఇంకేదన్నా ఉండకూడదు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏదన్నా కానీ అవి మేము చూసుకుంటామని మా మనసులో అది తెలియనివ్వకుండా వాళ్ళు అంతవరకు మా చదువు మాత్రమే మా మనసులో ఉండేలాగున, చదివే దృష్టి మాత్రమే మాకు ఉండేలాగున మాకు తోడుగా ఉండి వెన్నంటే నడిపిస్తూ ఇంతవరకు మాకు ఈ సక్సెస్ వచ్చేలాగా తోడుగా ఉన్నారు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫీజు విషయంలో వాళ్ళు కొంచెం కఠినంగానే ఉన్నారు. ఇద్దరం ఒకేసారి ఉన్నాం కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తారా ఎవరు వెనక వస్తారా అనుకున్నాం, కానీ లేకపోతే ఇద్దరం ఒకేసారి వస్తామా, ఇద్దరం ఎలా చదువుతామా అన్న పోటీతో ఇద్దరము పోటీ తత్వంతో ఎలాగ ఇద్దరం డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఒకరిదొకరు చెప్పుకుంటూ అన్నీ క్లియర్ చేసుకుంటూ చెప్పుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి సబ్జెక్ట్లో మేము అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఇద్దరం కలిసి కూర్చొని తనకి డౌట్స్ వచ్చినప్పుడు నేను చెప్పడము, నాకు డౌట్స్ వచ్చినప్పుడు తను చెప్పడము, ఇలా చేసుకుంటూ మాకు ఇద్దరికి డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని డాడీని అన్నని అడగడము. టార్గెట్ అంటే మాకు ఉంది, కానీ డాడీ కోరిక మేరకు సివిల్స్ చూద్దామని అనుకుంటున్నాను. గిద్దలూరు ఏబిఎంపాలెంలో భార్య దాసరి ప్రేమకుమారిని భర్త దాసరి గంగయ్య రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మృతురాలి వయసు 36 ఏళ్లు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో భర్త ఈ హత్యకు పాల్పడినట్లు స్థానికులు, బంధువులు అంటున్నారు. గిద్దలూరు అర్బన్ సిఐ కె సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార, జలహారతి సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని 45 సాగునీటి సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతు నాయకులు, అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పలు కార్యక్రమాలు నిర్వహించారు. చెరువులు, ఇతర నీటి వనరులకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు, విడుదలైన నిధులు, పనుల వివరాలు, పెండింగ్ పనుల గురించి చర్చించారు. వాన నీరు, ఇతర వనరుల ద్వారా వచ్చే నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే ధ్యేయంగా అధికారులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు పనిచేయాలని అన్నారు. కందుకూరు మండలం కొండి కందుకూరు చెరువు వద్ద పూజలు చేసి జలహారతి ఇచ్చారు. చెరువు అభివృద్ధి, ఆయకట్టు, కాలువలు, భూముల గురించి రైతులతో మాట్లాడారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారాలపై చర్చించారు. నియోజకవర్గ ప్రజల జీవనాడి అయిన రాళ్లపాడు రిజర్వాయర్ అభివృద్ధికి ఇప్పటికే 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పలు చెరువుల రిపేర్లు, అభివృద్ధి పనుల కోసం మంజూరైన 10 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. రైతుల విషయంలో అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ జలధార
జలహారతి ఒక కార్యక్రమం 100 days ప్రోగ్రాం తీసుకొని ఏ నియోజకవర్గంలో నీటి వనరులు ఎక్కడా కూడా మన ప్రత్యేకంగా మన కందుకూరు నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఆ వర్షం వచ్చిన 3-4 రోజులు ఎక్కడ చూసినా నీళ్ళు ఉంటాయి, ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఎక్కడ చూసినా నీళ్ళు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలంటే ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ నిర్మించుకోవడం, ఈ చెరువులకు వచ్చే సోర్స్ వాటర్ని బలోపేతం చేయడం, అలాగే చెరువులకు ఉన్న సమస్యల్ని అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు అంతా సాగునీటి సంఘ అధ్యక్షులందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. చాలా సంతోషం. ఇది ఒక్కరి కార్యక్రమం కూడా కాదు. ఈరోజు ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంటో పనిచేస్తే అయిపోయేది కదా. ఏ గ్రామానికి సంబంధించిన అవసరాలు మనకే ఎక్కువ ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరే మీ గ్రామంలో ఉన్న నీటి సోర్స్ని ఏ విధంగా చేస్తే మనకి నీటి లభ్యత పెరుగుతుంది, అలాగే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందనే ఆలోచన మాకంటే మీకే ఎక్కువ ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ఉన్న చెక్ డ్యామ్లు కొంతమంది ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాయని చెప్తా ఉన్నారు. వారి రిపేర్లు కానీ మీరు ముందే సాగులు చెప్పకుండా 20 మీటర్లే కట్టాలి, 25 మీటర్లే కట్టాలి అనేది సాగులు కూడా చెప్పకుండా చెక్ డ్యాములు కొన్ని ఎక్కువైనా కూడా పెద్ద అధికారుల దగ్గర తీసుకెళ్ళి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లింగమనేని వెంకటరామయ్య దాతృత్వంతో ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాశ్వత మంచినీటి కేంద్రాన్ని సిఐ మేడా శ్రీనివాసరావు ప్రారంభించారు. మంచినీటి కేంద్రం దాతలను అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చలివేంద్రాల ఏర్పాటుతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని కోరారు. హెచ్ఆర్ మేనేజర్ శర్మ, కాట్రగడ్డ రఘుపతి, కొమ్మనబోయిన నాగేశ్వరరావు, చాకిరి ధనుంజయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం ధనం వశం బహపుత్రలాముషతంబు కాగు గారికి ఇవి స్టేషన్లో ఓకే ధన్యవాదాలు. ఈరోజు మనం చలివేంద్రాన్ని భగీరథ కెమికల్స్ వారి యొక్క సహకారంతో చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు సారు ఇచ్చినటువంటి ఆదేశాలే. సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడాను చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఏర్పాటు చేస్తున్నారు కూడాను. దీనిలో భాగంగా మేము భగీరథ కెమికల్స్ వారిని అడిగిన వెంటనే వారి యొక్క దాతృత్వ హృదయంతో మా యొక్క పోలీస్ స్టేషన్కి నాట్ ఓన్లీ సమ్మర్ వరకే కాకుండా లేకుండా శాశ్వత ప్రతిపాదికన మాకు నీటి వసతిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఈరోజు మంచి రోజు అయి ఉండటంతో వారికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి రోజు అయి ఉండటంతో ఈరోజు మేము వారి యొక్క ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఓపెన్ చేసాం. అందువల్ల ప్రజలందరూ కూడా మేము చెప్పే సందేశం ఏంటంటే ఏప్రిల్ వచ్చింది, అందరూ కూడా ఏప్రిల్ అంటే ఫూల్ కాదు, ఏప్రిల్ కూల్ అని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తుంచుకొని మీ వంతు వరకు అవకాశం ఉన్నటువంటి వసతులను ఉపయోగించుకొని అందరికి కూడాను అవకాశం ఉంటే దాహత తీర్చండి, లేదని కూడా ఒక చిన్న మొక్క నాటేసేసి పర్యావరణాన్ని కాపాడతారని చెప్పేసి మీ అందరికి కూడాను మా తరపు నుంచి మేము సందేశం. మన 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో చలివేంద్రం ఏర్పాటు చేసి మామూలు నీరు మరియు అలాగే కూలింగ్ నీరు కూడా అడిగిన వెంటనే ఏర్పాటు చేసిన భగీరథ కెమికల్స్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు గమనించినట్టయితే భగీరథ కెమికల్స్ వారు వాటర్ ప్లాంట్లు పెట్టి అడిగిన వెంటనే ప్రజలకు స్పందించి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా వారు ఎన్నో చేయాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
జే పంగుళూరు మండలం రామకూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి 87వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించి స్వామివారికి ఆకుపూజతో పాటు అభిషేకాలు నిర్వహించారు. రేడియో టీవీ కళాకారిణి ఎన్ వేదవతి భక్త మార్కండేయ హరికథను వీణుల విందుగా వినిపించారు. దేవస్థానం ప్రెసిడెంట్ ఎక్కల కాశీ విశ్వనాథ్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కామెపల్లి వెంకటేశ్వర్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. క్షయవ్యాధిగ్రస్తులకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో మందులు అందుబాటులో ఉన్నాయని హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాసరావు తెలిపారు. టీబీ అని నిర్ధారణ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు ₹1000 దాతల సహకారంతో బలవర్ధకమైన ఆహారం అందచేయడం జరుగుతుందని అన్నారు. తరచూ దగ్గు, జలుబు రావటం, బరువు తగ్గినట్లు అనుమానం ఉన్నవారు, క్రానిక్ డిసీజ్ ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో రక్త పరీక్షలు చేసి మందులు అందచేస్తున్నామని అన్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో డబ్బు వృధా చేసుకోవద్దని అన్నారు. జే పంగుళూరు, కొరిసెపాడు, అద్దంకి మండలాల్లో సుమారు 300 వరకు టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. అద్దంకి పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉంది. అద్దంకి నాగులపాడు రోడ్డులో డ్రైనేజీ పొంగి జనజీవనానికి ఇబ్బందిగా మారినా అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు. డ్రైనేజీలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతం దుర్గంధంగా మారింది. దీంతో దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ యంత్రాంగం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన. ఇరాన్ చుట్టూ మా బలగాలు ఉంటాయని స్పష్టీకరణ. నేడు ఒంగోలు టు, కందుకూరు టు వేలం కేంద్రాల్లో 2వ విడత పొగాకు కొనుగోళ్లు ప్రారంభం. మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నామన్న బోర్డు ఈడీ విశ్వశ్రీ. డి న్యూస్లో నేటి మాట. ఎవరికో నచ్చినట్టు బతకాలంటే జీవితాంతం నటించాలి. ఎవరికి ఇబ్బంది కలగకుండా మనకు నచ్చినట్లు బతికితే ఆనందంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.